Hello all, welcome back to my channel. In this video I'm going to show you another day in my life. సో ఈ వీడియోలో నేను మెయిన్గా మేము రీసెంట్గా వెళ్ళిన ఒక ఎయిర్ షో చూపిస్తాను. ఫస్ట్ మేము అక్కడికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక ఇంజిన్ కనిపించిందండి. సో లిటిల్ బిట్ ఆఫ్ హిస్టరీ అబౌట్ ఇట్. ఇది కొంచెం అలా చూసుకుంటూ లోపలికి వెళ్ళాము. ఆ డే చాలా విండీగా ఉండింది. సో మీరు ఈ క్లిప్లో వినొచ్చు. సో చాలా నాయిజీగా అనిపించింది. బట్ ఇక్కడ కొంచెం ఈ ఏరోప్లేన్స్ అవి ఆ ఒరిజినల్ సౌండ్ ఉండాలనేసి నేను అలాగే పెట్టేశాను. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఆ షోకి. మెయిన్లీ చిన్నపిల్లలు. అప్పుడు స్కూల్ హాలిడేస్ అవ్వడంతో చాలా క్రౌడెడ్ ఉండింది ఆ ప్లేస్. బట్ ఇట్ వాజ్ వెరీ నైస్ ప్లేస్. అంటే ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ హూఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైక్ సమ్ ఎయిర్ షోస్ వాళ్ళకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు ఎయిర్ షో జరుగుతుంది. సో అందుకే మేము అలా కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నాము. మా రైడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. బట్ ఎయిర్ షో ఫినిష్ అయ్యేంత వరకు రైడ్స్ ఏమీ ఆపరేట్ చేయనన్నారు. సో అలా కూర్చొని చూస్తూ ఉన్నాము. అసలు ఈ రైడ్స్ చూసినప్పుడు ఎలా అనిపించింది అంటే ఒక కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ మూమెంట్ లాగా ఉండింది. అంటే పైలట్స్ వర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ స్కిల్డ్. సో ఆ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఆ రైడింగ్లో తెలిసిపోతూ ఉందన్నమాట. ఫోన్స్ అప్పుడు జరుగుతున్న దానికి మాత్రం జస్టిస్ చేయమండి. సో ఒక 70% కూడా క్యాప్చర్ చేయలేకపోయాము. అంటే మన ఫోన్ అసలు ప్రాపర్గా దాన్ని ఫోకస్ చేసే లోపలే ప్లేన్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దట్ వాస్ క్వైట్ ఫాస్ట్. చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్. అసలు ఈ ప్లేన్ అయితే ఈ రెడ్ వన్ చాలా డ్రాస్టిక్ ఉండింది. అంటే ఏదో క్రాష్ అయిపోతుందేమో కిందికి వచ్చేసి అట్లా అలా అలా ఉండింది అనమాట. అసలు సర్కిల్స్ తీసుకోవడము, యూ టర్న్స్, ఇట్ వాజ్ లైక్ క్వైట్ ఇంట్రెస్టింగ్. చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్. ఫైనలీ మా బాబుది రైడ్ స్టార్ట్ అయింది. సో ఈ పార్ట్ అంతా తను లోపలికి వెళ్ళిన తర్వాత రికార్డ్ చేశాడనమాట. దేర్ విల్ బీ లైక్ 1 పైలట్ ఉంటారు, వాళ్ళతో పాటు జస్ట్ ఒకరు వెళ్ళొచ్చు. సో మా బాబు వెళ్ళాడు అలాగా. సో హీ ఫెల్ట్ ఇట్ నైస్. అంటే బాగా ఎక్సైటింగ్గా వెళ్ళాడు అండ్ ఆ ఎక్సైట్మెంట్ బాగా క్యారీ ఆన్ చేశాడు. సో హీ లైక్డ్ ఇట్ ఓవరాల్గా. సో ఇదొక 15 to 20 minute రైడ్ అనుకుంటా ఈజీలీ. అలా పైకి తీసుకెళ్ళి ఒక రివర్ మీద అలా మొత్తం కవర్ చేసి వస్తారు. సో ఇది ఒక సిటీ వ్యూ లాగా. యాక్చువల్లీ నేను ఒక రీల్ పెట్టాను అనమాట ఇన్స్టాగ్రామ్లో ఈ రైడ్ మీద. సో ఆ రీల్ ఇందులో ఇంక్లూడ్ చేశాను. సో అందుకే యూ కెన్ సీ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ దట్ అవుట్ లైక్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్. జ్యోతి_తన్నీరు అని ఉంటుందండి.
యాక్చువల్లీ 3 పీపుల్ ఒకేసారి వెళ్ళే రైడ్స్ కూడా ఉంటాయి. కాకపోతే అవి సోల్డ్ అవుట్ అయిపోయాయి అనమాట మేము వెళ్ళేసరికి. సో మాకేం దొరకలేదు. ఇంకా అది అయ్యాక పక్కనే ఒక క్యాసిల్ క్లిఫ్ అనేసి ఒక బీచ్ ఉంటే దానికి వెళ్ళాము. జస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్ అనుకోండి. ఆ రోజు వెదర్ చెప్పాను కదా విండీ ఉండింది. సో మన వైపు అంటారు కదా అమావాస్య రోజు చాలా ఇదిగా ఉంటుందని. సో ఆ రోజు అమావాస్య అనమాట. సో అందుకో ఏమో టైడ్స్ అవి కూడా చాలా హెవీగా అనిపించాయి అనమాట, నాయిసీగా హెవీగా. సో ఎక్కువసేపు ఏమి ఉండలేదు, ఒక 15-20 మినిట్స్ ఉండేసి వి రిటర్న్. అంటే ఈ వచ్చేప్పుడు కొంచెం ఈ టైప్ ప్లాంట్స్ గార్డెన్స్ అవి కనిపించాయి. అండ్ మధ్యలో ఒక స్టాప్ చూసి ఆపాము జస్ట్ టు యూజ్ వాష్రూమ్స్. అలాగే ఇక్కడ ఈ రివర్ వ్యూ కూడా చాలా బాగా అనిపించింది. ఇట్స్ లైక్ ఏ క్యాంపింగ్ ప్లేస్. సో మేము చూసాం చాలాసార్లు బయట నుంచి, కానీ లోపలికి ఎప్పుడూ రాలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట. సో అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇంకొక ఎక్సైటింగ్ ప్లేస్ ఏంటంటే సన్ఫ్లవర్ గార్డెన్. లక్కీలీ అది ఆ రోజు ఓపెన్ ఉంది, ఫీల్డ్ ఓపెన్ ఉంటుంది కదా ఫ్యామిలీస్కి, కిడ్స్కి. సో అలా ఫ్లవర్ పికింగ్ అలా కూడా ఉండింది. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఎడిషన్ టు అవర్ ట్రిప్. మేము వెళ్ళింది జస్ట్ ఎయిర్ షోకే, బట్ కొంచెం బీచ్ అలా అలా ఇంకొన్ని ప్లేసెస్ యాడ్ అయ్యాయి మా ట్రిప్కి. సో ఎవరికైనా ఫ్లవర్స్ కావాలి అనుకుంటే వాళ్ళు అలా లోపలికి వెళ్ళి తీసుకోవచ్చు. $3 పర్ ఫ్లవరో ఏదో ఉందన్నమాట అక్కడ. సో దట్స్ హౌ వీ ఎండెడ్ అవర్ ట్రిప్. ఇంటికి వచ్చాక మేము ఒక చిన్న డిఐవై లాగా, అంటే ఒక బెడ్ సైడ్ టేబుల్ తీసుకున్నాము. సో దాన్ని అసెంబుల్ చేయడంలో అయిపోయింది. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ డే ఇన్ మై లైఫ్. వన్ ఆఫ్ అవర్ డేస్ చాలా ప్లెజెంట్గా అయింది. అంటే జస్ట్ బిఫోర్ స్కూల్ హాలిడేస్ ఫినిష్ అయ్యే ముందు వెళ్ళామన్నమాట. సో మంచిగా అనిపించింది విత్ ఫ్యామిలీ. ఎయిర్ షో చాలా బాగా అనిపించింది. ఇట్ వాజ్ క్వైట్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓ ఫర్గాట్, ఆ రోజు ఈవినింగ్ మా కమ్యూనిటీ సంక్రాంతి ఈవెంట్ ఉండింది. సో ఈ ఫొటోస్ అక్కడే అనమాట. నాకు నా ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఐ వాజ్ టేకింగ్ ఒక చిన్న లైక్ ట్రోఫీ అండ్ ఇలా ఒక సర్టిఫికేట్ లాగా ఇచ్చారనమాట. సో దిస్ ఈస్ హౌ వీ ఎండెడ్ అవర్ డే. That's all for this video only. I'll see you in my next one. Bye bye.